దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో నేడు సీల్దా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో జనవరి 9నే ఇరుపక్షాల వాదనలు పూర్తికాగా ఇవాళ సీల్దా కోర్టు తీర్పు చెప్పనుంది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడొచ్చని భావిస్తున్నారు. దర్యాప్తు సగమే పూర్తయిందని, ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిబిఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కటే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గతేడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన చోటు చేసుకోగా ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించారని న్యాయస్థానంలో సిబిఐ వాదించింది. డిఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాల్ని న్యాయస్థానం ముందు సిబిఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల్ని చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. మరోవైపు హత్యాచార కేసులో తీర్పు రానున్న వేళ బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్ రాయ్ తప్పు చేశాడని, కోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పిస్తుందని, అయితే ఇతర నేరస్తుల మాట ఏమిటని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. దర్యాప్తు సగమే పూర్తయిందని ఆమె అన్నారు. ఈ నేరంలో ఇతరుల పాత్ర బయటపడకుండా యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధిత వైద్యురాలి తండ్రి కూడా దర్యాప్తు అసంపూర్ణంగా జరిగిందని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా అరెస్టై వారి నేరం రుజువు కావాలని అన్నారు. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు బాధితురాలి తల్లి తెలిపారు. నేరస్తులకు శిక్ష పడాలని, ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది కోర్టులు నిర్ణయిస్తాయని ఆమె అన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సిబిఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. తీర్పు తేదీ దగ్గర పడిన వేళ నిందితుడు సంజయ్ రాయ్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నాయి. నిందితుడిని ప్రత్యేక సెల్లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.